హాయ్ అండి. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ, అందులో సగం కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మిక్స్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కొబ్బరిలోని చెమ్మంతా రవ్వ పీలుస్తుంది. రవ్వని వేపుతున్నప్పుడు కొబ్బరి పాలను పీల్చుకున్నటువంటి రవ్వ బాగా వేగి మంచి సువాసన వస్తుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. కలుపుకున్న మిశ్రమాన్ని 2 గంటలు పక్కనుంచండి. 2 గంటల తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 50 ml నెయ్యిని వేసి కరిగించండి. కరిగిన నెయ్యిలో గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు కిస్మిస్ వేసి దోరగా వేయించండి లో ఫ్లేమ్ మీద. వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 2 గంటల పాటు నానబెట్టినటువంటి రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వేగడానికి 20 నిమిషాల పైనే పడుతుంది. రవ్వ లడ్డూలోని రుచి అంతా ఈ రవ్వ వేపడంలోనే ఉంటుంది. రవ్వ ఎంత బాగా వేగితే అంత రుచి వస్తుంది రవ్వ లడ్డూకి. వేగిన రవ్వని ఓ బౌల్లోకి తీసి పక్కనుంచండి. ఇప్పుడు అరకప్పు పంచదారలో 25 ml వాటర్ని యాడ్ చేసి తీగపాకం రానివ్వండి. స్వీట్ ఎక్కువ తినేవారు 3/4 కప్పు పంచదార వేసుకోవచ్చు. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ చేస్తూ తీగపాకం రానివ్వండి. తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వేయించిన రవ్వని వేసి మిక్స్ చేయండి. ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మిక్స్ చేయండి. రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే గడ్డలుగా ఉన్న రవ్వని చుదుముకొని ఉండలుగా చేసుకోవడమే. ఎంతో టేస్టీగా చేసుకునే రవ్వ లడ్డు తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా?
ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.